హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలు నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఈ వీడియోలో మనం సర్వసాధారణంగా ఐ ఇన్ఫెక్షన్ కు ఉపయోగించే సిప్లాక్స్ ఐ డ్రాప్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ డ్రాప్స్ ఎలా పనిచేస్తుంది, ఈ డ్రాప్స్ ని ఎలా వాడాలి, ఈ ఉపయోగాలు ఏంటి, దుష్ప్రభావాలు ఏంటో పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సిప్లాక్స్ ఐ డ్రాప్స్ లో సిప్రోఫ్లాక్సిన్ అనే యాక్టివ్ పదార్థం ఉంటుంది. ఇది ఒక యాంటీబ్యాక్టీరియల్ మందు. ఇది ఫ్లోరోక్వినోన్ యాంటీబ్యాక్టీరియల్ గ్రూప్ లోకి వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించడానికి, చికిత్స చేయడానికి ప్రత్యేకంగా ఈ మందును రూపొందించారు. సిప్రోఫ్లాక్సిన్ అనేది బ్యాక్టీరియా డిఎన్ఏను నిరోధించడం ద్వారా బ్యాక్టీరియాను చంపుతుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదల మరియు విభజనను ఆపుతుంది. కంటి వాపు మరియు ఇన్ఫెక్షన్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. బ్యాక్టీరియల్ కంటి ఇన్ఫెక్షన్లు, ఎర్రగా మారిన కంటి ఇన్ఫెక్షన్లు, కార్నియాపై ఏర్పడిన గాయాలు లేదా అల్సర్లు, కంటి శస్త్రచికిత్స తర్వాత ఏర్పడే ఇన్ఫెక్షన్లు, గాలి, దుమ్ము కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడంలో సిప్లాక్స్ అద్భుతంగా పనిచేస్తుంది. డాక్టర్లు సూచించిన విధంగా మాత్రమే వాడాలి. సాధారణంగా 1 నుంచి 2 చుక్కలు ప్రతి 4 నుంచి 6 గంటల ఒకసారి ఉపయోగించవలసి ఉంటుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ లో మొదటి 2 రోజుల పాటు ఎక్కువ మోతాదు అవసరం కావచ్చు. వాడే ముందు జాగ్రత్తలు. బాటిల్ ను ఉపయోగించే ముందు శుభ్రంగా కరగబడిన చేతులను ఉపయోగించాలి. కంటి చుక్కలు వేసిన తర్వాత కనురెప్పలను మృదుగా మూసి ఉంచాలి. చుక్కలు వేయడానికి ముందు బాటిల్ ను బాగా షేక్ చేయవలసి ఉంటుంది. ఒకేసారి 2 కళ్ళకు చుక్కలు వేయాలనుకుంటే ప్రతి కన్నుకి మధ్య 5 నిమిషాల విరామం ఇవ్వండి. సాధారణంగా సిప్రోఫ్లాక్సిన్ డ్రాప్స్ వాడినప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్లు రావు. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ తీవ్రంగా ఉంటే వెంటనే మీ డాక్టర్ను సంప్రదించగలరు. సిప్లాక్స్ ఐ డ్రాప్స్ ను 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేయవలసి ఉంటుంది. మందు ఎండవేడి లేదా తేమకు దూరంగా ఉంచండి. ప్యాక్ తెరిచిన 4 వారాల తర్వాత మందును వాడకూడదు. సిప్లాక్స్ ఐ డ్రాప్స్ ను గర్భవతులు మరియు తల్లిపాలు ఇస్తున్న తల్లులు వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. ఫంగల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లకు ఇది పనిచేయదు. చుక్కలు వేసిన తర్వాత కన్ను మరింత ఎర్రబడితే లేదా వాపు పెరిగితే, చూపు మరింత మసకబారడం లేదా తీవ్రమైన దురద, తీవ్రమైన అలర్జీ లక్షణాలు, చెవి నొప్పి లేదా తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే మీ డాక్టర్ను సంప్రదించగలరు. సిప్లాక్స్ ఐ డ్రాప్స్ ను నిష్ణాత వైద్యుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించండి. ఇది కంటి ఆరోగ్యాన్ని రక్షించడంలో సమర్థవంతమైన మందు, కానీ దాని సరైన వాడుక అత్యంత కీలకం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.